అందరికీ నమస్కారం. నేను చెప్పబోయే విషయం ఏమిటంటే ఉద్యోగం గురించి. ఉద్యోగం రాలేదని విద్యార్థులను బాధ పెట్టవద్దు. వాళ్ళు పడిన కష్టం పుస్తకాల పేజీలలో కాదు, ఇతరులు నీకు ఇంకా ఉద్యోగం రాలేదా అనే ప్రశ్నలో ఉంటుంది నిజమైన బాధ. తల్లిదండ్రుల కష్టం, విద్యార్థి కన్నీళ్లు, లక్షలు ఖర్చు పెట్టిన చదువు, చివరికి ఉద్యోగం లేక నిరాశ మిగిలిపోతుంది. పుస్తకాలతో పోరాడిన సంవత్సరాలు కంటే ఉద్యోగం కోసం ఎదురు చూసే రోజులే ఇంకా ఎక్కువైపోతున్నాయి. చదువు కోసం అప్పులు చేశారు, భవిష్యత్తు కోసం కలలు కన్నారు, కానీ ఉద్యోగం రాక జీవితమే ఒక ప్రశ్నగా మారింది. డిగ్రీ మీ చేతిలో ఉంది, కానీ ఉద్యోగం మాత్రం అందనంత దూరంలో ఉంది. ఇదే నేటి విద్యార్థుల బాధ. కష్టపడి చదివిన ప్రతి విద్యార్థికి ఉద్యోగం రావాలి, లేకపోతే ఆ కన్నీటి విలువ ఎవరు చెల్లిస్తారు? లక్షలు ఖర్చు పెట్టి చదివించిన తల్లిదండ్రుల ఆశలు అడియాశలు అయిపోతున్నాయి. రాత్రి పగలు చదివిన విద్యార్థికి ఉద్యోగం రాక మనసులు విరిగిపోతున్నాయి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా, యువర్ హార్డ్షిప్ ఈజ్ యువర్ పాత్, యువర్ పెన్ ఈజ్ యువర్ వెపన్, యువర్ ఎడ్యుకేషన్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, యువర్ హార్డ్ వర్క్ ఇట్ సెల్ఫ్ విల్ లెడ్ యూ టు సక్సెస్. నీ కష్టమే నీ మార్గం, నీ పెన్నే నీ ఆయుధం, నీ చదువే నీకు బలం, నీ పట్టుదలే నీ విజయానికి దారి. ఓటమిని భయపడకు మిత్రమా, చదువు మీద నమ్మకం ఉంచు, ప్రయత్నం ఆపకు. ప్రయత్నించే వాళ్ళకి ఓటమి అనేది ఉండదు. ఆల్ ది బెస్ట్. జై హింద్. థాంక్యూ అనండి. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు. నీ లక్ష్యం